ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సూత్రధారి పెద్దసారు కేటీఆర్ ని నిందితులు వాంగ్మూలమిస్తే చర్యలు తీసుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని ప్రశ్నించారు బీజేపీ నేత లక్ష్మణ్. దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. ఢిల్లీ పెద్దల అనుమతి కోసం ఎదురు చూస్తున్నారంటూ ఆయన ప్రశ్నించడం జరిగింది. అలాగే రాజ్యాంగ విలువలను కాలరాసి నాడు కేటీఆర్ ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేశారని ఆయన మండిపడ్డారు. సంచలనాత్మకమైన నిర్ణయాలు బయటికి వస్తూ ఉంటే ఆ పోలీసు అధికారులు ఆనాడు వారు మరి ప్రభుత్వంలో బాధ్యులుగా వివరిస్తూ చేసినటువంటి అక్రమాలు అన్నీ కూడా వెలుగులోకి వస్తూ ఉంటే మరి ఎందుకు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడుతూ ఉన్నది? కాళేశ్వరం మీద ఆ స్కామ్ మీద దర్యాప్తు అన్నారు, మరి విచారణ అన్నారు. అదే రకంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ప్రశ్నపత్ర లీకేజ్ మీద ఏ స్థాయి వ్యక్తి అయినా మరి ఉపేక్షించలేదన్నారు. ధరణి భాగోతం బయట పెడతాన్నారు. డ్రగ్స్ మాఫియాను ఆ రకంగా వాళ్ళు ఊచలు లెక్కిస్తామన్నారు. అన్నీ మర్చిపోయి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పైన కూడా మరి ఆ అధికారులు, పోలీస్ అధికారులు పెద్ద ఆయన చెప్తేనే చేశాం అంటే కేసీఆర్ ప్రమేయంతోనే జరిగిందని ఆ రకంగా వారు వాంగ్మూలంలో మరి బయట పెడతా ఉంటే ఆ రకంగా మరి ఆనాడు ఈ ప్రజాస్వామ్యంలో ఒక మాఫియా రాజ్యాన్ని నడిపించి ఏ రకమైనటువంటి ఘాతుకాలకు పాల్పడ్డారు. మొత్తం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కాలరాచి మరి శాంతి భద్రతల కోసము లేదా దేశ రక్షణ కోసం ఉపయోగించాల్సినటువంటి వ్యవస్థను సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్ష నాయకుల మీద, వ్యాపారుల మీద, మరి అదే రకంగా రియల్టర్ల మీద, జర్నలిస్టులు, అడ్వకేట్స్, డాక్టర్స్, విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు, చివరికి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళందరి కూడా ఫోన్లు ట్యాపింగ్ చేశామని వారు చెప్తున్నారు. చివరికి జడ్జీలను సైతం కూడా వద్దలేదని ఇంత బాహాటంగా వాంగ్మూలంలో మరి ఆ యొక్క అధికారులు వెలిపుచ్చినప్పటికీ స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఈ ఫోన్ ట్యాపింగ్కు నేను కూడా బాధ్యునని. మరి అటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఫోన్ ట్యాపింగ్ బాధితుగా జైలు పాలైన నీవు అన్నాడు కేసీఆర్ ప్రభుత్వంలో, టీఆర్ఎస్ హయాంలో. మరి ఎందుకు ఇవాళ మరి లేదా ఢిల్లీ హైకమాండ్ యొక్క ఒత్తిళ్ల మేరక ఇవాళ మీరు మిన్నకుండిపోతున్నారు? ఎందుకు ఇవాళ మరి మీనమేషాలు లెక్క పెడుతున్నారు?